మాట్లాడే అవకాశం కల్పించాలి. అయితే సోదరుడు నాకేంట సబ్జెక్ట్ ఇవ్వాలి. సాంబయ్య గారు అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎస్సీ ఎస్టీలకు కాంపౌండ్ మీద ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే మా వారికి లాభం ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైన సూచన ఇచ్చి మాట్లాడమన్నారు. కొరవి కుమార్ గారు కానీ భాగ్యరావు గారు కానీ చాలా మంది ప్రస్ఫుటంగా మాట్లాడి ఉంటారు. నేను నాకు సమయం 6 గంటల బట్టి అప్పటికే వచ్చాను. అయితే నా బాధ్యత ఉంది, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కమిషన్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, చట్టాలను ఏ విధంగా వినియోగించుకుంటా ఉన్నాం, కమిషన్ ఈ మధ్యకాలంలో ఏం చేస్తా ఉంది, ఎలాంటి చట్టాలు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి, ఎలాంటి రాయితీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి, అది మన వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారా, ఎంతమంది ఉద్యోగస్తులు ధైర్యంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, రోస్టర్ ఎలా ఇంప్లిమెంట్ అవుతా ఉంది, ఫోకల్ పాయింట్స్ లో ఎస్సీ ఎస్టీలు పనిచేస్తా ఉన్నారా, విచారణ పరిస్థితి ఏంటి, నిరుద్యోగ పరిస్థితి ఏంటి, పావర్ల పరిస్థితి ఏంటి, భూమి లేని వారి పరిస్థితి ఏంటి, ట్రైబల్స్ పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్క అంశాన్ని కమిషన్ పరిశీలిస్తూ ప్రస్ఫుటంగా చెప్పాల్సిన విషయం ఉంది. మొట్టమొదటిసారిగా మీరు ఇచ్చిన అంశాలలో మొదటిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. నాకు కొన్ని సూచనలు ఇచ్చిన దాని ప్రకారమే మాట్లాడాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏంటి, అసలు ఈ యాక్ట్ ఎందుకు, ఎవరికి కావాలి, మనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఈ యాక్ట్ అంశాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముందు మన వాళ్ళు తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, ఎవరికి తోసింది వారికి అట్రాసిటీ యాక్ట్ ఎటుబడిగా సాగుతూ ఉన్నారు, అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా పెడతామో చూస్తా ఉన్నారు. ఎవరి అభిలాష వారిది, ఎవరి ఆలోచన వారిది. మా హక్కులు, మా చట్టాలు, మా యాక్టు చదవండి అయినా ముందు మాకు ఉన్నటువంటి రాయితీలు చదవండి, ఇలా ఈ యాక్ట్ ఏ విధంగా చేయాలో చదవండి అని నేను ఘటాపథంగా మిగిలిన వారితో పాటు నా వారికి కూడా చెప్తా ఉన్నా. 1889లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అయితే ఎన్ని క్లాసులు పెట్టారు, ఈ క్లాస్ కింద ఏ విధంగా, ఈ సెక్షన్స్ కింద ఎలాంటి విషయాలు ప్రస్తుతంగా వస్తాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఈ కాలంలో ప్రతిలో చూస్తా